కట్టు శ్రావణ వేళ శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహాల జోరు ఆగస్టు నవంబర్ దాటితే మళ్ళీ 2026 ఫిబ్రవరిలోనే అని చెప్పేసి ఇక్కడ వార్త సరే ఇది శుభ సందర్భమే ఎవరో ముఖం తెలవనోళ్ళు ఎవరో ఒక జోడిగా కొందరు ప్రేమ వివాహాలు చేసుకుంటారు కొంతమంది పరిచయం లేని వివాహాలు చేసుకుంటారు పెద్దలు గురించిన వివాహాలు చేసుకుంటారు కానీ ఇప్పుడు ప్రేమ వివాహాలైన గంతే పెద్దలు కుదిర్చిన వివాహాలైన గంతే అన్నట్లు తయారైపోయింది సమాజం లగ్గం అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది పెళ్ళంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ముచ్చట చెప్తా సరే అంటే పెళ్ళి అనగానే ఈ ముచ్చట గుర్తొచ్చింది కాబట్టి నీ ముచ్చట చెప్తా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తా తమిళనాడులో కోయంబత్తూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటంటే నవవధువు ఆత్మహత్యకు పాల్పడ్డది పెళ్ళైనాక 2 నెలలకే ఎందుకు పాల్పడ్డది అంటే అత్తింటి వాళ్ళ వేధింపులు దారలేక సరే అత్తిల్లోళ్ళు మంచిగా చూసుకుంటలేరు మొగడన్న మంచిగా చూసుకుంటుండేమో అంటే మొగడు అట్లా శారీరకంగా చిత్రహింసలు పెట్టుడు అత్తింటి వాళ్ళు వాళ్ళందరూ కూడి వాళ్ళు అట్లా వేధింపులకు గురి చేసుడు ఎందుకు వేధింపులు అంటే వరకట్నపు వేధింపులు ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా 498A సెక్షన్ ఏదైతే ఉన్నదో ఆ సెక్షన్ను కావాల్సుకొని ఎవరైతే కోడళ్ళు ఉంటారో దుర్వినియోగపరుస్తూ ఉన్నారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమనంటే 498A సెక్షన్ పెట్టచ్చు నా అత్తింటి వాళ్ళను లేకపోతే నా భర్తను 3-4 ఏళ్ళు జైలుకు పంపచ్చు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్లకు ఒకటే చెప్తానా నేను ఈ 498A సెక్షన్ను దుర్వినియోగం చేస్తే అసలైన వాళ్ళు వాడుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అసలైన వాళ్ళకు అది న్యాయం చేకూర్చకుండా పోతా ఉన్నది అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దనట్లేని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక శుభ సందర్భమే కానీ ఆ చేసుకున్న పెళ్లిలో ఏదైతే వాగ్దానాలు ఇస్తారో ఆ వాగ్దానాలు మాటలు ఏవైతే చెప్తారో వాటి మీద నిలబడేటట్టు ఉండాలి ఇయల్ల పెళ్ళిళ్ళు అంటే రాను కుటుంబ వ్యవస్థ నిలబడదు అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి కుటుంబ వ్యవస్థ విడిపోవడం వేరు కుటుంబంలో చనిపోవడం వేరు చంపడం వేరు ఇదంతా కథ అలాగా కనబడతా ఉన్నది కోయంబత్తూరులో తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయి 2 నెలలకే సూసైడ్ చేసుకుంది ఎందుకయ్యా చనిపోయిందంటే అత్తింటి వాళ్ళ వేధింపులు దారలేక మరి ఆ అమ్మాయిని ఎందుకు వేధించారు అంటే వరకట్నపు వేధింపులు మరి వరకట్నం ఏమైనా తక్కువ ఇచ్చిర్రా అంటే అది కాదు 500 తులాల బంగారం మాట్లాడితే 300 తులాల బంగారం మాట్లాడిరట 300 తులాల బంగారం పెట్టిరట 70-80 లక్షల కారు ఇచ్చిరట మంచిగా అంగరంగ వైభవంగా లగ్గం చేసి తోలిరట మరి ఏం తక్కువైంది ఆ మేధావులకు ఆ సన్నాసులకు ఆ సవటలకు దద్దమ్మలకు ఏం తక్కువైందోల్లా ఆఖరికి ఆ తండ్రికి చెప్పుకునే ప్రయత్నం చేసిందట ఆ పిల్ల వచ్చినప్పుడల్లా తండ్రికి చెప్పుకునే ప్రయత్నం చేస్తే చిన్నప్పటి నుంచి ఆడబిడ్డకు చెప్పుకుంటా పెరిగిన ముచ్చట ఒక్కటేనోళ్ళ దుఃఖం వస్తుంది ఈ సందర్భంగా చెప్పాలంటే ఆడపిల్లకు చెప్పుకుంటా పెరిగిన ముచ్చట ఒక్కటే బిడ్డ బయటకు పోతే ఇట్లుంటుంది బిడ్డ బయటకు పోతే అట్లుంటుంది అడ్జస్ట్ చేసుకొని బతకాలని ఆడపిల్లకే చెప్తారు ఆడపిల్లకే చిన్నప్పటి నుంచి చెవులల్లో ఒక వేదమంత్రంలాగా వల్లించుకుంటా వినబడే పదము అడ్జస్ట్ అవ్వుకుంటా బతకాలి అని చెప్పేసి అడ్జస్ట్ కావాలి ఇలా అడ్జస్ట్ కావాలనే పదము ఆ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది మరి అమ్మాయి అడ్జస్ట్ అవ్వకుండా చెప్పలేదా అంటే చెప్పింది తల్లిదండ్రులకు కానీ అడ్జస్ట్ కావాలి బిడ్డ అని చెప్పేసి చిన్నవి కామను సమస్యలు కామను అని చెప్పేసి సద్దు మరగొట్టి తోలిండ్రు తప్ప మరి ఎందుకు ఇంత కట్నం ఇచ్చినా కూడా ధనదాహంతో వాళ్ళు ధనపిచ్చితో ఉన్నారు పైసా పిచ్చితో ఉన్నారని ఆ తండ్రి పసిగట్టలేకపోయినరు చనిపోయిన తర్వాత ఏదో పెస్టిసైడ్ ఏదో టాబ్లెట్లు ఉంటే అవి వేసుకొని మింగి పాపం ఆమె అది వేసుకుందట బలిమికి జీవి తీసుకుందట తర్వాత వాళ్ళ తండ్రి మాట్లాడతాడు ఇలా నా పరువు నిలబెట్టింది నా బిడ్డ చనిపోయి అని చెప్పేసి మాట్లాడతారట ఇలా నిలబెట్టిన పరువు నీ నిలువెత్తు బిడ్డని నీ 27 ఏళ్ళ బిడ్డని తీసుకొచ్చి ఇచ్చిందా తీసుకురాలేదు కదా పక్కింటి ఎల్లయ్యనో మల్లయ్యనో పుల్లయ్యనో నీ బిడ్డ పరువుని తీసుకురచ్చి ఇయ్యలేదు కదా నీ బిడ్డ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇయ్యలేదు కదా నీ పరువు నిలబెట్టింది అని చెప్పేసి ఎందుకు నిలబెట్టింది విడాకులు తీసుకోకుండా గట్టిగా తన కాళ్ళ మీద తను నిలబడకుండా విడాకులు తీసుకొని వచ్చి తన ఇంటి మీద లేకుండా అట్లా పరువు నిలబెట్టింది అన్నట్లు అంటే బిడ్డ వచ్చి ఇంటి మీద ఉంటే 27 ఏళ్ళు బిడ్డను కంటికి రెప్పలేప కాపాడి కోట్లు కూడబెట్టి ఒక వ్యాధిని కదా వదిలించుకున్నట్లు కొన్ని కోట్ల రూపాయలు ధారపోసి వదిలించుకొని ఇలా చేస్తే ఏమొచ్చింది మీకు ఇలా నిలవెత్తు బిడ్డ కళ్ళ ముంగట లేకుండా పోయింది ఆమెను ఏ విధమైన చిత్రహింసలట అంటే పాపం చెప్పలేము వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి అసలు దారుణం అది చాలా బాధ మొత్తము వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది అది అయితే నిలబడద్దు అని చెప్పడం అట 300 తులాలు ఆల్రెడీ పెట్టిరు కట్నం కింద 200 తులాల కోసం డే 3 నుంచి వేధింపులట అప్పుడు ఎప్పుడైతే అత్తగారింటికి అడుగు పెట్టిందో డే 3 నుంచి వేధింపులేనట నువ్వు నిలబడద్దు నువ్వు నిలబడే ఉండాలి నువ్వు ఆడ కూసోవద్దు నువ్వు పిచ్చి భోజనమే తినాలి హై క్లాస్ భోజనం తినొద్దు
నువ్వు కార్లో పోవద్దు, అల్లుడికి మామనే కదా కొనిచ్చింది, బిడ్డ సొమ్మే కదా, నువ్వు ఏం కావాలన్నా నడుచుకుంటూనే పోవాలి, నువ్వు ఏం కావాలన్నా నడుచుకుంటూనే తెచ్చుకోవాలని చెప్పేసి. అంటే ఇక్కడ వివాహాల గురించి వచ్చింది కాబట్టి నేనంత స్టోరీ చెప్పడం జరిగింది. రాను రాను వివాహ బంధాలు నిలబడతాయా? పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న జంటలల్లా అనుమానంతో మెట్లెక్కి విడిపోయిన జంటలే ఎన్నో అన్నీ ఇయ్యల్లా కోకొల్లలు. రైట్, మొత్తం మీద వివాహాలు చేసుకోవాలి, కానీ వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహంలో ఏదైతే వాగ్దానాలు ఇస్తారో, ఏ పిల్లలు అట్లనే ఉన్నారు, పిల్లగాండ్లు అట్లనే ఉన్నారు, ఆడోళ్ళు అట్లే ఉన్నారు, మగోళ్ళు అట్లే ఉన్నారు, ఎవరికేం తక్కువ లేరు, అందరిని అట్లేను కొందరిని. ఈ మధ్య కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తలేం. రాజా రఘువంశీ ఘటన చూడలేమా, దాని తర్వాత కొన్ని ఘటనలు చూడలేమా? ఇక్కడ మన హైదరాబాద్ లోనే భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసి ఆగం చేసిన ఘటన చూడలేమా? అట్లా భార్యలు అట్లనే ఉన్నారు, భర్తలు అట్లనే ఉన్నారు, ఘోరం. మరి సోషల్ మీడియా వల్ల ఇంకా రెచ్చిపోతా ఉన్నారు, ఇంకా అడవి అధ్వానంగా తయారైతా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ నగ్న సత్యం. ఒప్పుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. వివాహ బంధాలన్నిటి నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఘోరంగా దారుణంగా నువ్వెంత అంటే నువ్వెంత చిటికలు వేసుకుంటా ఇది కథ. ఇట్లా చిటికలు వేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది భార్యలు బలవుతారు, కొంతమంది భర్తలు బలవుతారు. ఇట్లా ఈ సిచ్యువేషన్లు ఉన్నాయి. భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది, భర్త బాధితుల సంఖ్య పెరిగిపోతా ఉన్నది రాను రాను. ఒకప్పుడు భర్త బాధితుల సంఖ్య పెరిగిపోయేది, వరకట్నపు వేధింపులు పెరిగిపోయేటి. ఇప్పుడు 498A సెక్షన్ పెట్టి ఇవి భరణం కింద ఇయ్యాలని చెప్పేసి, పైసలు భరణం కింద ఇయ్యాలని చెప్పేసి టార్చర్ పెడితే కొన్ని సందర్భాలలో మనం చూసినాం. ఒకానొక సందర్భంలో 15-16 లక్షలు 60 లక్షలు నెలకు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఇట్లాంటి కొన్ని న్యాయస్థానాలు జడ్జిలు స్పందించి 60 లక్షలు నెలకు కావాలంటే నీ కాళ్ళు నీకున్నాయి, నీ చేతులు నీకున్నాయి, నీది నువ్వు సంపాదించుకోపో అని చెప్పేసి ఆ ధన అత్యాస పిచ్చి చూసిన వాళ్ళకు మొటికాయలు వేసిన జడ్జిలు కూడా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. వివాహ బంధం అంటే తెగిపోయే పరిస్థితి. అంటే ఇక్కడ శ్రావణ మాసం తాలికట్టు అని చెప్పేసి అన్నారు కాబట్టి, బాజా భజంత్రీల వేల కాబట్టి ఆషాఢం దగ్గర పడ్డది. ఇక ఆషాఢం అయిపోయిందంటే శ్రావణం మొదలవుతుంది. శ్రావణ మాసం వచ్చిందంటే లగ్గాల జోరు మామూలుగా ఉండదు.